హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 35వ వార్డులో ఆయన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం పేరుతోటి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల వద్ద నుంచి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి ఉన్నతాధికారులకు అందజేశారు. తక్షణమే ఇంటి వద్దనే తన సమస్యను పరిష్కారం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బందులు పాల్గొన్నారు. అంతా బాగున్నారు కదా? ఓకే అమ్మా. సార్ ఓకే అమ్మా. ఇద్దరు ఆధార్ కార్డు వాళ్ళకి చేస్తే దేవుడు చనిపోయి ఒంటరి మహిళకి అది మా రేషన్ కార్డు చేంజ్ చేయాలి. వాళ్ళ భర్త పేరు ఉండడం వల్ల పెన్షన్ కేవలం ఆగిపోయింది. చూస్తానమ్మా. అలీ సార్, ఈ పెన్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు ఈమెని మీరు పేపర్ మీద రాసుకొని అవతల చింపొద్దు, బుక్కుల్లో రాసి నాకు అక్కడ పెట్టాలి. నేను చూస్తాను. చౌటూరి రాజశేఖర్ పేరు మంచినీళ్ళు నిధులు చెమ్మటం తిన్నారు కదా సార్, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సమస్యలు ఏమైనా ఉన్నాయా? బాగుంది ఏమ్మా? నిధులు చెమ్మటం కానీ, కాలువలు ట్రైన్ చేయడం కానీ, లైట్లు కానీ. ఓకే అబ్బాయిలు మొబైల్ పేరు మీద రాస్తున్నారు కాలనీలు. లేదమ్మా, మీ పేరు మీదే వస్తుంది. అందుకనే రావు. మీకేమో అట్ట కావాల్సింది. గవర్నమెంట్ అట్ట చెప్తే అట్ట పాడం లేదంటమ్మా. ఆ అమ్మాయి పేరు మీద పెట్టండి. కాలనీ వస్తుంది, కట్టిస్తాం. ఎప్పటి నుంచి? కూర్చో, నువ్వు కూర్చో. ఏంటి ప్రాబ్లం? డబుల్ పెన్షన్ సింగిల్ దేంట్లో డబుల్ కార్డు పెన్షన్ అని చెప్పారు. అందులో 2 పెన్షన్ ఉన్నాయి సార్. ఈ రేషన్ కూతురు ఈ పేరు తీసేమని చెప్పారు. అది ఇప్పిస్తాలే. వచ్చే నెల కానీ పై నెల కానీ 2 నెలల్లో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఇప్పిస్తా. పెన్షన్ నోట్ చేసుకో. ఆ ఇంట్లో పాప నాన్న మీ నెంబర్ పెన్షన్లు వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను. ఇప్పుడే కదా 60 ఏళ్ళు వచ్చింది. నువ్వు అప్పుడే కుర్రోడు అనిపించుకోవడానికి వయసు తక్కువ. ఇప్పుడేమో నాకు పెన్షన్ వస్తుంది, నేను ముసలి. అది నేను పెట్టిస్తా. ఏదో అది సమస్యలు ఉన్నాయా? మళ్ళీ అయిపోవాలి. నోట్ చేసుకుని ఈ ప్యాచ్ కంప్లీట్ చేసుకుని మనం వేసేటప్పుడు అవునవును సమస్యలు చెప్తారు. నమస్తే తల్లి, బాగున్నారా? తమ్ముడు తమ్ముడు ఇంట్లో సమస్యలు వద్దులే, వీధిలో సమస్యలు. ఇంట్లో ఉంటే పర్సనల్గా మాట. ఏనా కాలనీ కావాలా? అప్లై చేసావా? చేస్తే వెరిఫికేషన్కి వచ్చారా? వచ్చారు లేదంటే అప్లై చేశారు. అంటే అసలు ఇప్పటిదాకా మీకు 2005 నుంచి స్థలం ఇవ్వలేదా? రేపు స్థలాలు ఇచ్చే లిస్టులో పెడదాం తప్పకుండా. ఓకేనా?